జాతక పరిహారాలు అంటే మనకున్నటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి అనేక రకాల పద్ధతులు అవలంబించడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా కాలంగా మనకు వస్తున్నది రత్నధారణ, అలాగే రుద్రాక్ష ధారణ. అది వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే గ్రహాలకి దానాలు ఇవ్వడం, యజ్ఞ హోమాలు చేయడం, ఇది చాలా కాలంగా మనకి జరుగుతున్నటువంటి ప్రక్రియ. గత కొద్ది కాలంగా మరి కరుంగలి మాల ప్రవేశం చేయడం జరిగింది. అంటే ఒక రత్నం చెప్పడంలో కానీ, లేదంటే ఒక పూజ, ఒక దోష పరిహారంకి వివిధ జ్యోతిష్కుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉండడం, ఒకరు చెప్పిన దాన్ని వేరొకరు విమర్శించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ కరుంగలి మాల విషయంలో ఇంచుమించుగా అందరు జ్యోతిష్కులు కూడా ఈ కరుంగలి మాలని సజెషన్ చేయడం జరుగుతుంది. అలాగే వేసుకున్న ప్రతి వాడికి ఏదో విధంగా వారి యొక్క సక్సెస్, విజయం రావడం జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క వ్యక్తి విజయం వెనుక ఈ కరుంగలి మాల ధారణ అన్నది 100% సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. అంటే అతి తక్కువ ఖర్చుతో అతి నమ్మకమైనటువంటి పరిహారం ఈ రోజుల్లో ఏదన్నా ఉందంటే అది ఏకైకంగా ముక్తకంఠంగా చెప్పగలిగేది కరుంగలి మాల మాత్రమే. అయితే ఇది అన్ని వయసుల వారు కూడా సాధారణంగా ధరించవచ్చు. అయితే ఏంటంటే ఇందులో 6mm అని, 8mm అని, 10, 12 వరకు ఉంటాయి. సాధారణంగా అందరికీ కూడా 8mm సరిపోతుంది. అది విధివిధానంగా ఏ రత్నం ధరించాలన్నా, ఏ రుద్రాక్ష ధరించాలన్నా, ఏ మాల ధరించాలన్నా ఆ అధిదేవత దగ్గర, ఆ గ్రహ దేవత దగ్గర ఆ ఫలానా వస్తువుని పూజ చేసి ధరించడం వల్ల దానికి ఇంకా పవరు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఈ కరుంగలి మాల కూడా ఆ విధంగానే ఇది సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి దేవస్థానం నుంచి రావడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పెరుగుతున్నటువంటి వృక్షాల నుంచి తయారు చేసి అదే టెంపుల్లో పూజ చేసి ఇవ్వడం వల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి ఈ మాలకి రావడం వల్ల చాలామందికి, అంటే సుబ్రహ్మణ్య స్వామి సహజంగా సైన్యాధ్యక్షుడు కాబట్టి శత్రువులపై విజయం సాధించడంలో ఈ మాల చాలా వరకు చాలామందికి సహకరిస్తూ ఉంటుంది. శత్రువులపై విజయమే కాకుండా, శత్రువులపై విజయం అంటే ఇంటర్వ్యూలో సక్సెస్, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగంలో గవర్నమెంట్ సర్వీస్ సంపాదించడానికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కారకత్వాలైనటువంటి సంతానం, ఎవరికైతే సంతానం కలగడం లేదో వారు ఈ మాల ధరించవచ్చు. అలాగే పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న, చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు కూడా ధరించవచ్చు. అలాగే వివాహం కాని అమ్మాయిలకి, అబ్బాయిలకి, అంటే అమ్మాయిలని పక్కన పెడదాం, ప్రస్తుతం ఎక్కువగా అబ్బాయిలకే ఇది ప్రభావం ఉంది. పెళ్ళి కాకపోవడం కూడా అబ్బాయిలకే ఉంది కాబట్టి పెళ్ళి కాని అబ్బాయిలు కూడా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల వారికి కూడా వివాహానికి అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. నియమాలు అనుకున్నప్పుడు ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం వల్ల మన పెద్దవారు పెట్టినటువంటి ఆచారాలు మాత్రమే నియమాలు తప్ప పర్టికులర్గా దాని కొరకేమీ పెద్దగా నియమాలేమీ పాటించక్కర్లేదు. అయితే వారి వారి కుల, మత, జాతి సాంప్రదాయాల ప్రకారం ఆ విధి విధానంగా వారు వెళ్తే సరిపోతుంది తప్ప పర్టికులర్గా ఏమీ నియమాలు అయితే లేవు. ఏదైనా మనం ఆ మాలని ఎంత పవిత్రంగా చూసుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, మీ మెడలో ఒక బంగారు గొలుసు ఉందనుకుందాం, దాన్ని ఏ విధంగా మీరు జాగ్రత్తగా చూసుకుంటారో దీన్ని కూడా ఆ విధంగానే జాగ్రత్త చేసుకుంటే బంగారం కన్నా విలువైనటువంటి ఫలితాన్ని మీకు ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి.